ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ప్రెస్ మీట్ పెట్టారు. తను ఉంటున్న ఇంటిని ముంచడం కోసమే కృష్ణా పరివాహక లంక గ్రామాలన్నింటినీ ముంచారని మాజీ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోపిస్తున్నారు. ఇవాళ కృష్ణానది వరదలపై ఆయన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. నీటి ప్రవాహానికి సంబంధించిన వివరాలన్నీ ప్రభుత్వం దగ్గర ఉన్నాయన్నారు. అయితే వరదలు వచ్చే సమయానికి రాష్ట్రంలోని ప్రాజెక్టులన్నీ ఖాళీగా ఉన్నాయని చంద్రబాబు స్పష్టం చేశారు. ఆ సమయంలో వచ్చిన వరదల్ని చాలా జాగ్రత్తగా నియంత్రించే అవకాశమున్నా ఫ్లడ్ మేనేజ్మెంట్ చేయలేకపోయారని ఆరోపించారు. 5-6 లక్షల క్యూసెక్ల నీటిని మేనేజ్ చేయడం పెద్ద కష్టం కాదని చంద్రబాబు స్పష్టం చేశారు. ఆగస్టు 7 వరకు రాయలసీమలోని ప్రాజెక్టులకు నీరు ఇవ్వలేదని విమర్శించారు. అలాగే కృష్ణా గుంటూరు జిల్లాలో 19 గ్రామాల్లో వరద పరిస్థితిని పరిశీలించారని, ఇక ప్రతి లంక గ్రామాల్లో హృదయ విదారక ఘటనలు నెలకొన్నాయని అన్నారు. సిడబ్ల్యూసీ లెక్కల వివరాలు పూర్తిగా ఉన్నాయని, వరద నీరు ఆల్మట్ నుంచి నారాయణపూర్కు రావాలంటే 12 గంటలు, నారాయణపూర్ నుంచి జోరాలకు చేరేందుకు 30 గంటలు, జోరాల నుంచి శ్రీశైలంకు వచ్చేందుకు 30 గంటలు, శ్రీశైలం నుంచి నాగార్జున సాగర్కు రావాలంటే 12 గంటలు, అక్కడి నుంచి ప్రకాశం బ్యారేజ్ చేరేందుకు 24 గంటల సమయం పడుతుందని అన్నారు. అయితే ఈ దేశకు సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ చందు జనార్దన్ అందిస్తారు. చందు జనార్దన్. రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వరదల్ని నివారించడంలో, అదేవిధంగా వరద సంబంధించిన అంశంలో నీటిని సరైన సమయంలో ప్రాజెక్టుల నుంచి విడుదల చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విఫలమయ్యాలని చెప్పి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు స్పష్టతనిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం వరదలకు సంబంధించిన అంశంలో ఏ విధంగా విఫలమైంది, ఏ ప్రాజెక్టుల్లో వరదలు ఎన్ని టీఎంసీలు వచ్చింది, దానికి సంబంధించి ముందుగా ఏదైతే ఇరిగేషన్ సంబంధించిన అధికారులతో ఏ విధమైన చర్చలు జరపాలి, వారు ఏ విధంగా నీరు ప్రాజెక్టుల ద్వారా విడుదల చేయాలి, ఎన్ని టీఎంసీలు నీరు విడుదల చేయాలనే దాంట్లో ఇరిగేషన్ శాఖ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని చెప్పి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గుంటూరు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పవర్ ప్రాజెక్టు ప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. కావాలని చెప్పి వరదల్ని ఉద్దేశపూర్వకంగా సృష్టించి విపత్తుగా సృష్టించిన ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దానికి చెందిందని, లంక గ్రామాలు నీటిపాలు అవటం, ముంపు బారవటం పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించాలని చెప్పి చంద్రబాబు నాయుడు స్పష్టతనిచ్చారు. 2 రోజుల పాటు వరద బాధిత ప్రాంతంలో పర్యటించారని, వారిని రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోలేదని, పూర్తిగా నిర్లక్ష్యం వహించారని, కృష్ణా వరదలకు సంబంధించిన అంశంలో పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం కృత్రిమ వరదలు సృష్టించి ముంపు కారణమయ్యారని చెప్పి ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు వివరించారు. అర్చన, అయితే చంద్రజనరన్ చూసుకుంటే కృష్ణా వరదలు ప్రభుత్వం సృష్టించినవే, ఎందుకంటే తన ఇంటిని మునిగిపోవాలని చూపించాలని ఉద్దేశపూర్వకంగా ఇలా చేశారంటున్నారు. అయితే దీనివల్ల అంటే ఎన్ని గ్రామాలు ముంపునకు గురయ్యాయి, అలాగే ఎంతమంది ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారని పేర్కొన్నారు చంద్రబాబు నాయుడు. లంక గ్రామాల్లో దాదాపుగా 53,000 ఇళ్లు పూర్తిగా మునిగిపోయిన పరిస్థితి ఉందని చెప్పి, అదేవిధంగా లంకలన్నీ కూడా కృష్ణా పరివాహ ప్రాంతంలో ఉన్న లంకలన్నీ కూడా మునిగిపోయినాయి. అదేవిధంగా విజయవాడ కృష్ణా పరివాహ ప్రాంతం అంతా కూడా వరద బాధితులను పడి ప్రజలు తీవ్ర అసౌకర్యాలకి గురైన పరిస్థితి ఉందని చెప్పి స్పష్టతనివ్వటమే కాకుండా, లంక గ్రామాల్లో దాదాపు 53,000 ఎకరాలకు సంబంధించి మొత్తం వరి పంటలు కానీ ఇతర ఇది కానీ అంతా కూడా రైతులు 53,000 ఎకరాలు పూర్తిగా మునిగిపోయి నష్టపోయారని చెప్పి స్పష్టతనిచ్చారు. వీరందరినీ ఆదుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైంది. ముందు జాగ్రత్త చర్యలు ఏమాత్రం తీసుకోలేదు, నిర్లక్ష్యం వహించారు. తాను 2 రోజుల పాటు వివిధ ప్రాంతాల్లో వరద ప్రాంతాల్లో మునిగిపోయిన గ్రామాలను సందర్శించారని చెప్పి వాళ్ళు తీవ్రమైన బాధతో ఉన్న రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పి డిమాండ్ చేశారు. రచన. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ చంద్ర జనార్దన్.